తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి చేయూత పెన్షన్ల కిందిగా మారుస్తూ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు రేపు ఈ జిల్లాలలో మనకి చేయూత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి పోయిన నెలలో జమ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక మనకి ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో, మనకి ఆ పెన్షన్ డబ్బులు అనేది మళ్ళీ కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేయనున్నారా, లేదంటే మళ్ళీ పాత పెన్షన్లు ఏవైతే ప్రతి నెలలో జమ చేయనున్నారో అవే పాత పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయనున్నారా అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక పోయిన నెలలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి పాత పెన్షన్ డబ్బుల కిందిగా తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అన్ని అప్డేట్ చేసుకొని ఉన్నప్పటికీ వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదు. ఇక వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఎలా జమ చేయడం అయితే జరుగుతుంది, ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అన్నది మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేయడానికి వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల 2,000 రూపాయలు, లేదంటే వికలాంగులు అయితే 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పెన్షన్లకు డబుల్ పెన్షన్ల కిందిగా మారుస్తూ భారీగా ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఆసరా పేరు అనేది తీసివేసి చేయూత పెన్షన్ల కిందిగా పేరు అనేది మార్చి దాని తర్వాత కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు అయితే మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి ట్యాక్స్ కానీ కట్టకుండా, గవర్నమెంట్ నుంచి డబ్బులు కానీ పొందకుండా ఎటువంటి పథకాల కింద ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి వారికైతే కొత్త పెన్షన్ డబ్బులు మనకి మహిళలకు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఒకటి ముందుగా మహాలక్ష్మి పథకం, రెండోదిగా కొత్త పెన్షన్ల పథకం. ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో నవంబర్ నెల 2వ వారం నుంచి దీపావళి పండుగ కానుకగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా నవంబర్ నెలలో ఈ అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తారు కదా, అప్పుడు కొత్త పెన్షన్ డబ్బుల కిందగా దాని తర్వాత మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కొత్త 2 పథకాలు అయితే రిలీజ్ అవుతాయంట. ఇక ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లు ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరిగింది. ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఈ నెల 22వ తారీఖు నుంచి అయితే జమ చేస్తారంట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.